12 గోపీచంద్ బర్త్డే. ఈ సందర్భంగా తన కొత్త మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు కనిపించని సరికొత్త లుక్ మాత్రమే కాదు, విభిన్నమైన కథతో వస్తున్నట్లున్నాడు. చూస్తుంటే హిట్ కోసం గోపీచంద్ నిరీక్షణ ఫలించేలా ఉంది. టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమైంది. విలన్ గా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవటం బెటర్ అన్నారంతా. మంచి క్యారెక్టర్ ఆఫర్ చేస్తే నెగిటివ్ గా అయినా నటించేందుకు సిద్ధమని ఎప్పుడో చెప్పాడు గోపీచంద్. జూన్ 12 గోపీచంద్ బర్త్డే. ఈ సందర్భంగా తన లేటెస్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కెరియర్ లో 33 సినిమా కావటం దీన్ని గోపీచంద్ 33గా ట్యాగ్ చేశారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ పై పాజిటివ్ రియాక్షన్లు వస్తున్నాయి. గ్లిమ్స్ లో గోపీచంద్ సరికొత్త లుక్ కంప్లీట్ గా కొత్తగా ఉంది. పొడవైన జుట్టు గడ్డంతో గంభీరంగా కనిపిస్తున్నాడు. 7వ శతాబ్దంలో జరిగిన హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ని ఆధారంగా చేసుకుని పవర్ఫుల్ పీరియడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మంచు పర్వత శ్రేణుల మధ్య ఆధ్యాత్మిక ప్రశాంతమైన వాతావరణంలో వేసిన ఓ గుడారం నుంచి బయటకు వచ్చిన యోధుడు గుర్రాన్ని ప్రేమగా నిమరటం భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. బ్యాక్గ్రౌండ్ లో ధీరాధీ అంటూ వినిపిస్తున్న బీజిఎం బాగుంది. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. గతంలో ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మెప్పించాయి. ID 71 మూవీ ఆకాశంలో, ఘాజీ సినిమా నీటిలో, అంతరిక్షం చిత్రం ఆకాశంలో ఇలా విభిన్నంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు గోపీచంద్తో తీస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా 7వ శతాబ్దంలో జరిగిన ఎవ్వరికీ తెలియని ఓ చారిత్రక ఘటనను పరిచయం చేయబోతుందట. ఓ స్పెషల్ మిషన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో గోపీచంద్ కమాండో రోల్ నటిస్తున్నాడని అర్థమవుతోంది. ఇంటర్నేషనల్ లెవెల్లో మిషన్లు, హైటెక్ థ్రిల్లింగ్ ఎలిమెంట్లు, సంకల్ప్ రెడ్డి మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే సరికొత్తగా ఉండబోతుందట. ఓవరాల్ గా చూస్తే గోపీచంద్ తన యాక్షన్ మ్యానరిజంతో థ్రిల్ కలిగించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే కశ్మీర్ లో మొదటి షెడ్యూల్ పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో నిర్మించి భారీ సెట్ లో ప్లాన్ చేశారు. త్వరలోనే మరిన్ని అప్డేట్లు రాబోతున్నాయి. దాదాపు 10 ఏళ్లుగా గోపీచంద్ కు సరైన హిట్ లేదు. మంచి హైట్ పర్సనాలిటీతో యాక్షన్ సినిమాలకు సరిపడా కటౌట్ ఉంది, కానీ మంచి కథలు రావటం లేదు. లేదంటే తాను కథలు ఎంపిక చేసుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడో కానీ హిట్ రావటం లేదు. 2014లో వచ్చిన లోక్యం తర్వాత గోపీచంద్ సక్సెస్ మోహన్ చూడలేదు. ఇప్పుడు సంకల్ప్ రెడ్డితో చేస్తున్న ప్రయోగం తప్పనిసరిగా సక్సెస్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు గోపి. యంగ్ డైరెక్టర్ సుకుమార్ వెల్లంకితో మరొక ప్రాజెక్టు చేస్తున్నాడు. మొత్తానికి ఈ 2 సినిమాల్లో ఏది హిట్ అయినా గోపీచంద్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.